వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వాళ్ళు చేసినామంటారు, వీళ్ళు చేయలేదంటారు, అందరికి చేయాలి అని ఇంకొకరు అంటారు, చేయకపోతే ఊకునేది లేదు అని వార్నింగ్ ఇస్తారు. ఇదంతా తెలంగాణ రుణమాఫీ మీద నడుస్తున్న పంచాది. ఇది ఇంకింత ముదిరి కొందరు రైతులు రోడ్డెక్కిర్రు. సక్క సహకార సంఘం ఆఫీస్కి పోయి ఏం చేసిర్రో చూడుండ్రి. ఇది కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీసు. ఆడికి కొంతమంది రైతులు పోయి అందరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిర్రు. అటెంకా లోపట ఉన్నోళ్లను లోపటనే ఉంచి బయట నుంచి గేటు మూసి తాళమేసిర్రు. సహకార సంఘం చైర్మన్ కపిల్ రెడ్డి, పాలక వర్గం సభ్యులు ఆఫీస్ లోపటనే ఉన్నారు. వీళ్ళేమో బయట గొల్లం పెట్టి నిరసనకు దిగిండ్రు. ఎలక్షన్లకు ముందు సీఎం రేవంత్ రెడ్డి సారు 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తా అని రైతులకు హామీ ఇచ్చిండు కదా. కానీ మాకు మాఫీ కాలేదని, ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ పంట రుణాలు రద్దు చేయాలని వీళ్ళు గిట్ల సహకార సంఘం ఆఫీస్ కు గేట్లు బంద్ చేసి నిరసన తెలిపిండ్రు అన్నట్టు. ఏమైతుందో చూడాలి మరి.